మరో ఎల్జీ పాలిమర్స్ ఘటన ఉత్పన్నం కాకముందే కోరమండల సంస్థపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టాలని పారిశ్రామిక ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కోరమండల్ కర్మాగారం నుండి వెలువడిన విషవాయు కారణంగా ఇబ్బందులు పడి పిలకవానిపాలెం కుంచుమాంబ కాలనీవాసులు అస్వస్థతకు గురైన జిల్లా అధికార యంత్రాంగం కోరమండల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మీనామేషాలు లెక్కిస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేత కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కాలనీ వద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే కోరమండల్ ఎరువుల కర్మాగారాన్ని జనవాసాల మధ్య నుండి తరలించాలంటూ నినాదాలు చేశారు. సుమారు 1000కి పైగా ప్రజలు నివసిస్తున్న తమ గ్రామంలో కోరమండల్ పరిశ్రమ కాలుష్య కారణంగా చిన్నారుల నుండి వృద్ధుల వరకు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోరమండల్ నుండి వెలువడిన విషవాయు కారణంగా అనారోగ్యం పాలయ్యారని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కోరమండల్ సంస్థపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిన్న సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వారు ఒకేసారిగా విషవాయుని గాలిలో వదిలేసరికి ఇక్కడ ప్రజలందరూ కూడా శబ్దం ఎలా వచ్చిందంటే ఆ శబ్దాన్ని ప్రజలందరినీ భయభ్రాంతం చేసేసి ఒక్కసారిగా ఆ వచ్చే విషవాయుకి ప్రతి ఒక్కరూ ఊపిరాడక కళ్ళు మంటలతో వామిటింగ్ అయి అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో పిలకవానిపాలెం కావచ్చు, కుంచాలమ్మ కాలనీ కావచ్చు, శ్రీనివాస నగర్, ఉప్పల్ కాలనీ, అజంతా కాలనీ, ఎదురువానిపాలెం, ములగాడ, రామ్నగర్, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీకి ఆనుకునే పరిసర గ్రామాలందరూ కూడా చాలా భయభ్రాంతులు అయిపోయారు. ఎందుకంటే ఈ మధ్యనే మనకి ఎల్జీ పాలిమర్ సమస్య, స్టైరిన్ గ్యాస్, అది ఆ గ్యాస్కి ప్రజలు చాలా భయభ్రాంతులు అయ్యారు. అంటే అది చిన్న కర్మాగారం, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చిన్న ప్రాంతాలు, అక్కడ ఎటువంటివి జరిగేది కానీ అక్కడ నిర్లక్ష్యం ఏంటంటే కాలుష్య నియంత్రణ వాళ్ళు ఏంటంటే ముందుగా చర్యలు తీసుకుని ఉంటే అక్కడ ఎటువంటి చర్యలు జరిగేవి కాదు. మరి ఆ చర్యలు మరి పునరావృతం కాకుండా గవర్నమెంట్ కంపెనీ వారు ఇది అతి భయంకరమైన విషవాయు. ఎందుకంటే ఈ విషవాయువు వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగిందంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇటువంటి భయంకరమైన విషవాయువు మన పారిశ్రామిక ప్రాంతంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. మరి ఎంత భయంకరమైన విషవాయువుని పెట్టుకొని యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఏ చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పట్లేదు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామానికి వచ్చి ఏదో కంటి చూపుకి అధికారులు వచ్చి యాజమాన్యం తరఫున వచ్చి అమ్మ మీకేం పర్వాలేదు మేము చేస్తామమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఎటువంటి ఎవరు కూడా వచ్చి స్పందన లేదు. అంటే కర్మాగారం యాజమాన్యం ఏ చర్యలు తీసుకుంటుంది, అంటే స్పందించాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమం పెట్టాలి. రేపు జరిగే పరిస్థితుల్ని మీరు ఎలా తప్పించుకుంటారు, ఏ విధంగా తప్పించుకోవాలనే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమం పెట్టాలి. ఎందుకంటే ఇది ఎక్కడితో ఇది ఆగేది కాదు, ఇంకా పునరావృతం చేస్తాం. కోరమండల యాజమాన్యం వారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామ ప్రజల్ని తీసుకొని వచ్చి ఏకదాటిగా ఫెర్టిలైజర్ ధర్నా చేయడం జరుగుతుంది. మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని ఇక్కడ ప్రజలను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ గ్రామస్తులతోనే మాట్లాడతారు, మీరు అట్లా ఆలకించవచ్చు. సంఘటన ఏంటంటే 5:30 నుంచి సాయంత్రం 6-7 వరకు కూడా పొగ వదిలేశారు. అది కొంచెం బ్లాస్ట్ అయిందని తెలిసింది. అయితే చాలామంది కూడా కూడా కళ్ళు మాటలు ఇవన్నీ వచ్చాయి. దానివల్ల చాలామంది కూడా కంగారు పడిన సమయంలోనే మేము కోరమండలకి వస్తారేమో చాలాసేపు వెయిట్ చేసాం. రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 వరకు వెయిట్ చేసాం, కానీ వాళ్ళు రాలేదు. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లోని ఏరియా దాటుకున్న లోపలికి వెళ్ళారు, ములగాడ ఏరియా. కానీ ఏరియా పక్క ఏరియా ఉంది, కానీ కనీసం ఒక్కరు కూడా రాలేదు. ఆ తర్వాత మేము అందరం కూడా వస్తారని వెయిట్ చేసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ వెళ్ళి దగ్గర నుండి తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ మేము వస్తాము, వచ్చి మెడికల్ క్యాంప్ పెడతాము అని అన్నారు.
ఇప్పటికి వచ్చి ఏది కూడా మాకు వచ్చి ఇన్ఫామ్ చేయలేదు, రాలేదు కూడా. ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్ ఏంటి చెప్పండి? మాకంటే ఇప్పుడు కొన్ని 45 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం, ఇలాగ పొగ వదిలేయడం ఇలాగే జరుగుతుంది. కానీ అది చిన్న చిన్న శానిటైజర్ బాటిల్, అది ఏంటమ్మా మాస్కులు ఇవన్నీ ఇస్తున్నారు, అవే ఇస్తున్నారు తప్ప మగవాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఒక పనులు లేవు, పాటలు లేవు, కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం. ఆడవాళ్ళు కూడా ఖాళీగా ఉంటున్నారు. కానీ అది మాత్రం ఏదైనా ఇప్పించాలని చాలాసార్లు మేము అనుకుంటున్నాం. ఉద్యోగాలు కావాలి, మహిళలకి ఖాళీగా ఉంటున్నారు, ఏదైనా ఇప్పించండి అని చెప్తున్నాం అన్నారు. కానీ వాళ్ళ చర్య మాత్రం తీసుకోవట్లేదు. ఇది మాకు డిమాండ్ చేయవలసి వస్తుంది. దానికి చర్య తీసుకోకపోతే మాత్రం మేము గవర్నమెంట్ ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాం. మేము నమస్కారం సార్, మేము కుచ్చమ్మ కాలనీ గ్రామస్తులు మాట్లాడుతున్నామండి. మేము ఇప్పటికీ గత 40 సంవత్సరాలకి ఇక్కడ నివాసం ఉంటున్నాము. మా పక్కనే ఉంటున్నటువంటి కోరమండల్ ఫ్యాక్టరీ వలన మాకు నిన్న సాయంత్రకాల సమయంలో చాలా ఇబ్బందుల పాలు గురయ్యామండి. అది ఇంతవరకు మా పెద్దలు, నాయకులు అందరూ కూడా తెలియజేశారు. ఇప్పుడు ప్రధాన సమస్య మాకు ఏంటి అంటే, అది ఎప్పటికప్పుడు మబ్బులు వేసేటప్పుడు పొగలు వదలటం వలన, వాళ్ళ కాలుష్యాన్ని వదలటం వలన అదంతా మేము పీలుస్తూ, పిల్లలకి చిన్న పిల్లలతో సైతం కూడా వాళ్ళకి కాలు నొప్పి డోన్స్ అని, వాళ్ళకి ఇప్పటికీ అంటే 3 years, 4 years, 5 years పిల్లలకి ఇప్పటి నుంచి కాలు నొప్పులు రావడానికి గల కారణాలు ఏంటండి? ఇంత గొప్ప పొల్యూషన్ని వాళ్ళు పీలుస్తున్నారు కనుక చిన్నపిల్లల సైతం కూడా వాళ్ళు అనారోగ్యాలకు గురవుతున్నారు. నిన్నటికాల సమయంలో అయినట్టయితే 5 గంటల సమయంలో, 5:30 సమయంలో చూసుకుంటే విపరీతమైన పొల్యూషన్ వచ్చేసి, కళ్ళు మంటలు వచ్చేసి, గొంతు నొప్పులు వచ్చేసి, కడుపులు తిప్పేసి అందరూ పరిగెత్తుకొని బయటకు వచ్చాయి. ఎలా ఉంది అంటే ముందు చూస్తే గొయ్య, వెనక్కి చూస్తే నుయ్యి అన్నట్టుగా ఉంది. చూస్తే అటు నుంచి పొగ వచ్చేస్తుంది. బయటకు వద్దామంటే విపరీతమైన వర్షం. మాకు ఎలాంటి షెల్టర్స్ లేవు. అసలు ఎవరు ఏం జరిగిందని అడిగిన వాళ్ళు కూడా లేదు. కనుక మేము ఈ సర్టి కిందకు వచ్చేసి ఇక్కడే భయంతో ఇక్కడే మేము నిలబడి చాలాసేపు ఎదురు చూసాం సార్. ఎవరైనా డాక్టర్స్ వస్తారేమో, కనీసం ఇలా జరిగింది, దీనివల్ల జరిగింది, మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వస్తారేమో, దీనివల్ల ఏమీ జరగదు అని చెప్పడానికి కూడా, ధైర్యం చెప్పడానికి కూడా మా దగ్గరికి ఎవరు రాలేదు సార్. మేము రాత్రి 10, 10:30 వరకు కూడా మహిళలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని పట్టుకొని ఇక్కడే నిల్చున్నామండి. మరి మా పరిస్థితి ఏంటి? ఇలాగే ఉన్నట్టయితే ముందుకు రోగాలు ఎక్కువైనట్టయితే మా పరిస్థితి ఏంటి? మగవాళ్ళని చూస్తే ఈ పొల్యూషన్ వలన వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా సరే అన్ఫిట్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏ సెలక్షన్స్కి వెళ్ళినా సరే అన్ఫిట్ అవుతున్నారు. ఇటువైపు వీళ్ళకి పోషకాధారం లేక, అటు నుంచి మాకు ఎలాంటి హెల్ప్ లేక, ఇప్పుడు మా గ్రామస్తులు మేము ఇలా రోగాల పాలయ్యి మా ఉద్యోగాలను పోగొట్టుకొని ఉపాధి కోల్పోవడం వల్ల మాకు ఏమి ప్రయోజనం సార్? ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే కేవలం కాలుష్యాన్ని మేము దాన్ని మేము పీలుస్తున్నాము. సో దీనివల్ల మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మా కాలనీకి ఒక పరిష్కారాన్ని చూపించాలి. మగవాళ్ళకి బయటకు వెళ్తే ఉద్యోగాలు ఉండట్లేదు కనుక మాకు ఏం జరగాలి అని అంటే, దీనివల్ల ఎక్కువ నష్టపోతుంది మేమే. ఆ పొల్యూషన్ పీలుస్తుంది మేము, అనారోగ్యాల పాలు అవుతుంది మేము. మాకు దాని వలన ఏం ఉపయోగం వస్తుంది? కోరమండల్ వలన మేము ఎంతగా ఇబ్బందులు పడుతున్నామో, ఆ కంపెనీ వలన మా ఊరికి ఎలాంటి ప్రయోజనమైనా జరిగిందా? మాకు కూడా స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కనీసం వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఇంతటి భయంకరమైన కాలుష్యాన్ని పీలుస్తున్నాం మేము కనుక మాకు తగు న్యాయాన్ని జరిపించండి. అయితే మీరు అదైనా ఆఫ్ చేస్తారా? లేదంటే మాకు ఉపాధులు కల్పిస్తారా? ఏదో ఒకటి మీరు ఇది ఖచ్చితంగా చేసినట్టయితే మేము దీని కొరకే పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉండి ఉన్నాం కనుక దీని విషయమే ఒక నిర్ణయానికి వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని అడుగుతున్నాను.